కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చంద్రబాబు అలుపెరగని పోరాట యోధుడని కొనియాడారు. ఆయన ప్రజల మనిషి, అభివృద్ధి ప్రదాత అని అన్నారు. సంక్షోభాన్ని సైతం సంక్షేమంగా మార్చగల మేధావి చంద్రబాబు అని అన్నారు వర్మ. భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 54 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని రైతులకు జరిగే నష్టం అంటే నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు ఫేజ్ 1, ఫేజ్ 2 ఇచ్చారు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో 23 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం. అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు.